హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. గిన్నె పెట్టుకొని ధనియాలు వేయించుకున్నాను, తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకుందాము. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి వేగిన తర్వాత టమాటా వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలండి మంచిగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. ఇందులోనే కొంచెం అంతా చింతపండు, ఇది కలమాకు వేసుకొని కలుపుకుందామండి. చింతపండు వేయడం వల్ల కొంచెం పులుపు యాడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. పచ్చడి రెడీ అండి. అది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. ఇందాక మనం తీసుకున్న పల్లీలు అవన్నీ బరకగా మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలు వేసి కూడా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి అవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కల్లమాకు కూడా వేసి వేయించుకొని మనం ఇందాక రుబ్బుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకుందాలి. టమాటా పచ్చడి రెడీ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.